ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్ డీల్ సెట్ చేసుకుందని బీజేపీ లీడర్లు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చరని వాళ్ల నేతలే కూలుస్తారన్నారు. త్వరలో బీజేపీ సర్కార్ వస్తుందన్నారు. సీఎం రేవంత్ సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కేంద్రం మరోసారి మోదీ సర్కార్ రావడం ఖాయమన్నారు కమలం నేతలు. కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్, సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ సెగ్మెంట్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. బీజేపీ ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తే కాంగ్రెస్ మళ్లీ తెస్తామంటోందని ఫైర్ అయ్యారు. అంటే ఎయిర్ ఫోర్స్ లో చూసినా, నేవీలో చూసినా, ఆర్మీలో చూసినా మహిళలు చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించి ఈరోజు మన మిలిటరీలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. మరి ఈరోజు 720 కోట్ల రూపాయలతో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మళ్లీ మనం పునరుద్ధరిస్తున్నాం. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో అదే విధమైనటువంటి విధంగా రైల్వే స్టేషన్ కడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు దాటినా ఇప్పటికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిజామాబాద్ లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ధరణి అవకతవకలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు అరవింద్. ఇప్పుడు ప్రజలు చెప్తుంటే మీరే విన్నారు కదా, అంటే ఇటువంటి అన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకి మన ఇళ్లలో అయితే దొంగతనాలు చేయించుకోలేం కదా, మన పొలాలలో ఇవన్నీ అరికట్టాలా. స్ట్రిక్ట్ గా సిఏఏ ఇంప్లిమెంట్ కావాలా, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము ఇక్కడ కానీయము అంటాడు. ఆయన రాజ్యాంగంలో ఉన్నది, పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు ఇలా కానీయరు అంటాడు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎమ్మెల్యే కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని విమర్శించారు బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేటీఆర్ కి తాను చేసిన అక్రమాలపై జైలుకు వెళ్తామన్న భయం పట్టుకుందన్నారు. కేటీఆర్ సీఎం కాలేరని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం కూడా కష్టమే అని అన్నారు. కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు ఎన్నో కుంభకోణాలలో ఆయన మొదటి ముద్దాయి. రేపు ఖచ్చితంగా జైలుకు పోతాడని తెలిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కనీసం ఇట్లైనా ఎర్రగడ్డకు పంపిస్తారేమో, ఇట్లైనా ఆయనకు మెంటల్ స్టెబిలిటీ లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన కేవలం టోటల్ ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి, ముఖ్యమంత్రి కనీసం నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి, ఇక జీవితకాలం జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి కంఫర్ట్, ఆయన సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీఎం చెప్తున్నారని, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అన్నారని చెప్పారు. మీడియాతో చిట్చాట్ చేశారు మహేశ్వర్ రెడ్డి. సీఎం పదవి కోసం 10 మంది పోటీ పడుతున్నారని, సెకండ్ పొజిషన్ కోసం కాంగ్రెస్ లో పోటీ పడుతున్నారని చెప్పారు. ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్ డీల్ సెట్ చేసుకుందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. గతంలోనూ హైదరాబాద్ మేయర్ కోసం కాంగ్రెస్ ఎంఐఎంకి సపోర్ట్ చేసిందన్నారు. ఎంఐఎం కాంగ్రెస్ మధ్య ఉన్న బంధం బయటపడిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి సీట్లు తగ్గితే రేవంత్ రెడ్డిని పక్కకు పెడతారన్నారు ప్రకాష్ రెడ్డి. ఇప్పుడు ఎవరి బీ టీం అనేటువంటిది బట్టబయలైపోయింది. కర్టన్ తీయబడ్డది, తెర తీయబడ్డది. పక్కా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు, ఇద్దరు కలిసి ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారండి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థులు. ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు.